హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో అంతా గోల్డ్ మీద అప్డేట్ అనేది చేస్తున్నాం అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాము. సో గోల్డ్ ఆల్మోస్ట్ అంటే $3,000 పర్ ఔన్స్ అనుకున్నట్లుగానే టచ్ అయిందండి. అలానే ఇండియన్ రూపీస్లో ఇండియన్ మార్కెట్స్లో చూసుకున్నట్లయితే 89,000 దాదాపుగా 90,000 వరకు టచ్ అయ్యేటట్టుగా గోల్డ్ అనేది పెరిగింది. అలానే సిల్వర్ కూడా 1 లాక్ని దాటేసింది. సో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటే ఎస్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకవైపు, ఎకనామిక్ అన్సర్టనిటీ, టారిఫ్ చేంజెస్ ఒకవైపు, ఈ టారిఫ్ అన్సర్టనిటీ, అలానే యుఎస్లో ట్రంప్ తీసుకుంటున్న ఈ యుఎస్ ప్రొటెక్షన్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ కూడా మొత్తం వరల్డ్ మార్కెట్స్ని, వరల్డ్ ఎకానమీని ఒక రకంగా జాల్ట్ లాగా మనకి జరుగుతుందండి. సో ఒక రకమైన షాక్ లాగా మనకి వేవ్స్ కనిపిస్తున్నాయి. సో దీనివల్ల గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అయ్యే అవకాశాలు వస్తాయేమోనని చాలా వరకు ఈ గోల్డ్ ప్రైజెస్ బాగా పుష్ చేస్తున్నారండి. అలానే గోల్డ్ వైపు సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొంటున్నాయి. చైనా కూడా రికార్డ్ లెవెల్లో గోల్డ్ని బై చేస్తుంది, సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి. ఇక అందరూ కూడా యుఎస్ డాలర్స్ని పక్కన పెట్టి హెడ్జింగ్ కోసమని గోల్డ్ని బై చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ ఆఫ్ స్టార్ట్ అవుతుందో ఇమ్మీడియట్లీ ఆ మనీ అంతా కూడా సేఫ్టీ ఎవరైనా గోల్డ్లోకి వచ్చేస్తుంది. అలానే బాండ్ ఈల్డ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఈక్విటీ సెల్ ఆఫ్ జరుగుతుంది, ఒకవైపు డాలర్ నుంచి కూడా చాలా మనీ అనేది ఈ గోల్డ్ వైపు హెడ్జింగ్ లాగా, ఒక ఇన్సూరెన్స్ లాగా, అంటే రిస్క్కి ఇన్సూరెన్స్ లాగా ఈ గోల్డ్లో మనకి ఈ ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా మనకి ట్రెండ్ అయితే కనిపిస్తుందండి. సో యుఎస్లో ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి చాలా వరకు కూల్ ఆఫ్ అయ్యాయి. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గించే అవకాశాలు, ఆల్రెడీ 100 బీపీఎస్ తగ్గించారు, ఇంకా తగ్గించే అవకాశాలు ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో ఇమీడియట్లీ అక్కడ నుంచి మళ్ళీ మనీ అనేది ఈ గోల్డ్లోకే, మనకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో ఆల్మోస్ట్ 2024లో 27% గోల్డ్ పెరిగింది. ఇప్పుడు 2025లో 14% ఆల్రెడీ పెరిగిందని, ఈ 3-4 మంత్స్లోనే 14% పెరిగిందండి. సో దిస్ ఈజ్ వాట్ హౌ ద గోల్డ్ రేట్స్ ఆర్ పుషింగ్. అంటే ముందుకి గోల్డ్ రేట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్స్లో బై చేయమని మేము అందరికీ సజెస్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా మనకి గోల్డ్ ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే ఇంత ప్రైస్ ఉన్నప్పుడు మీరు గోల్డ్ ఈటీఎఫ్స్లో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుకోవచ్చు. మీ దగ్గర డీమ్యాట్ ఉంటే గోల్డ్ ఈటీఎఫ్స్ని కూడా బై చేసుకోవచ్చు అండి. ఫర్ హెడ్జింగ్ యువర్ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ ఒక 10 to 15% ఇలాంటి టైంలో గోల్డ్ ఉండడం అనేది మంచిదేనండి. కొంచెం హెడ్జింగ్ అనేది మీ పోర్ట్ఫోలియోలో ఇలాంటి జర్క్స్ వచ్చినప్పుడు మీకు హెడ్జింగ్గా మనకి పనికొస్తుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంత ఫాస్ట్గా గోల్డ్ పెరగడం అనేది ఒక రెసిషన్లోని జరిగిందంటే, అంటే 2008లో మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేటప్పుడు డాలర్ అంటే $23 అక్టోబర్ 2008లో ఉందండి. అలానే అది సెప్టెంబర్ 2012 కల్లా $57 అనేది గోల్డ్ అనేది పెరిగింది. సో ఈ రెసిషన్ టైంలో ఈ గోల్డ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. బట్ ఆ తర్వాత ఈ కూల్ ఆఫ్ అనేది కూడా మళ్ళీ 2015లో $33కి వచ్చేసిందండి. సో మేబీ ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డ్ ఒక్కసారిగా ఇంత ఫాస్ట్గా పెరగడం ఏమైనా ఈ రెసిషన్కి ఏమైనా ముందుగా వస్తున్న ఈ సంకేతంగా మనం గోల్డ్ ఈ విధంగా పెరుగుతుందని కూడా తీసుకోవచ్చు. సో ఎనీహౌ ఆల్ యువర్ పోర్ట్ఫోలియో నీడ్ టు బీ అసెట్ ఎలొకేషన్ కానీ, డైవర్సిఫికేషన్ కానీ ప్రాపర్గా చేసుకోండి. రియల్ ఎస్టేట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఎక్కడ చూస్తున్నా మా దగ్గర అయితే అందరూ ఒకటే చెప్తున్నారు, మేడం మేము ప్రాపర్టీని అమ్మాలనుకుంటున్నాం, మేము ఎవరు కొనేవాళ్లే లేరు. ప్రాపర్టీ ప్రైజెస్ అంటే ఎక్కడైనా ప్లాట్స్ అవి కూడా 20-30% వరకు తగ్గించి కూడా అమ్మినా సరే ఎవరు తీసుకోవడం లేదు అంటున్నారు. సో నీడ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఎనీ పర్సనల్ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఇలాంటి టైంలో, ఇలాంటి స్లో డౌన్ టైంలో, ఎకానమీ ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మాత్రం డెఫినెట్గా యూ నీడ్ ఏ పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ టు హ్యాండ్ హోల్డ్ టు గివ్ యూ ద బెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజ్. డోంట్ హెజిటేట్ టు రీచ్ అవుట్ టు అస్. we are there to help you in taking any kind of financial decisions. మీరు ఏమైనా మీ పోర్ట్ఫోలియోలో చేంజెస్ చేయాలనుకుంటున్నా, ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా ఒక్కసారి మీరు ఒక కన్సల్టేషన్ అనేది తీసుకుంటే డెఫినెట్లీ వీ క్యాన్ హెల్ప్ యూ ఎట్ అవర్ బెస్ట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్లీజ్ డూ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వెబ్సైట్ కూడా www.madhvireddy.com వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ హౌ టు కన్సల్ట్ ఎవ్రీథింగ్. మా
కాంటాక్ట్ డీటెయిల్స్, వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్రోచబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.